ఇది మనలో అందరికీ తెలుసు. మనం చనిపోయిన తర్వాత మనం మంచి చేసినట్లయితే స్వర్గానికి వెళ్తాం, చెడు చేసినట్లయితే నరకానికి వెళ్తాం. అయితే నరకంలో ఎలాంటి శిక్షలు విధిస్తారు? గరుడ పురాణం ప్రకారం మనకి నరకంలో 28 రకాల భయంకరమైన శిక్షలను విధిస్తారు. ఆ 28 శిక్షలు ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకో విషయం చెప్పాలి వీడియోలోకి వెళ్లే ముందు, అదేంటంటే చనిపోయిన తర్వాత ఆత్మ అనేది మన శరీరంలో నుంచి వేరయ్యి నరకలోకానికి లేదంటే స్వర్గలోకానికి ప్రయాణిస్తుంది. నరకానికి చేరుకున్న తర్వాత మళ్ళీ తిరిగి అదే శరీరాన్ని సంతరించుకుంటుంది. స్వర్గంలోని సుఖాలనైనా సరే లేదంటే నరకంలోని కష్టాలనైనా సరే మళ్ళీ ఆ శరీరం ద్వారా మనం అనుభవిస్తూ ఉంటాం అనమాట. అలాగే స్వర్గంలోని ఆనందాలు, నరకంలోని బాధలు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఆ నరకపు శిక్షలు ఏంటనేది తెలుసుకుందాం. ఆ శిక్షలు ఏంటనేవి తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. మన వీడియోస్ అన్ని నోటిఫికేషన్లు వచ్చిన వెంటనే మీరు చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ యాక్టర్ వంశీ కుమార్. నెంబర్ 1 కాలసూత్రం. మనం ఎవరైనా పెద్దవాళ్ళని డిస్రెస్పెక్ట్ చేసినా, వాళ్ళని టార్చర్ చేసినా, ఎవరినైనా ఆకలితో ఉంచినా, మన ఇంట్లో వాళ్ళైనా సరే బయట ఉన్న పెద్దవాళ్ళైనా గానీ ఎవరినైనా అలా చేసినట్లయితే మనకి ఈ శిక్షని విధిస్తారు. ఈ శిక్షలోని భాగంగా మనల్ని విపరీతమైన వేడిలో ఉంచుతారు. అది బగబగా మండే వేడి నూనెలో కావచ్చు, లేదంటే ఎర్రటి నిప్పులు కొలిమి దగ్గర కావచ్చు. ఎక్కడైనా సరే ఆ వేడిలో ఉంచి ఆ తర్వాత మనం పెద్దవాళ్ళ విషయంలో ఎలా అయితే ప్రవర్తించామో సేమ్ మన విషయంలో కూడా అలాగే ప్రవర్తిస్తూ మనకు కూడా అలాంటి ట్రీట్మెంటే ఇస్తారు. మళ్ళీ వేడి దగ్గరే ఉంచుతారు, మళ్ళీ అలా చేస్తూనే ఉంటారు. నెంబర్ 2 సూచీముఖం. ఈ శిక్షను మనం మంచి చేయకపోయినా విధిస్తారు, లేదంటే తప్పుడు పనులు చేయడం ద్వారా, లేదంటే వేరే వాళ్ళ ఆస్తిని కాజేయడం ద్వారా మనం గనక ఆ ఆస్తిని సంపాదించినట్లయితే మనకి ఈ శిక్షను అయితే విధిస్తారు. ఈ శిక్షలోని భాగంగా కొన్ని నెయిల్స్ ని మన యొక్క నోటి లోపల ఉంచుతారు. అలా చేయటం వలన మన నాలుక మొత్తం కంప్లీట్ గా చీలిపోతుంది అండ్ నోటి లోపలికి ఎటువంటి పదార్థం కూడా వెళ్ళటానికి అవకాశం ఉండదు. ఆ టైంలో మనం విపరీతంగా బాధపడతాం. ఆకలి దాహం విపరీతంగా వస్తూ ఉంటుంది. అయినా కూడా మనకి ఏమీ ఇవ్వరు. అలా మనల్ని టార్చర్ పెడుతూనే ఉంటారు. కంటిన్యూస్ గా మన నోటిని చీల్చేస్తూ ఉంటారు. అలా మన శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు కొనసాగిస్తూనే ఉంటారు. నెంబర్ 3 క్షారాకర్దం. ఈ క్షారాకర్దం ఎవరికి విధిస్తారు అంటే మంచి వాళ్ళని ఇన్సల్ట్ చేసినా, లేదంటే ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ లో ఇన్వాల్వ్ అయినా, పెద్దవాళ్ళను డీఫేమ్ చేసినా, లేదంటే ఏమైనా స్వార్థపూరిత ఆలోచనలతో బ్రతికినా ఈ శిక్షని విధిస్తారు. ఈ శిక్షలోని భాగంగా మన శరీరంలోని ఆర్గాన్స్ ని విపరీతంగా టార్చర్ చేస్తారు అండ్ మనల్ని తలకిందలుగా వేలాడదీసి విపరీతంగా టార్చర్ చేస్తారు. నెంబర్ 4 రౌరవం. ఈ శిక్షను ఎందుకు విధిస్తారంటే వేరే వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళ యొక్క అనుమతి లేకుండా మనం గనక ఎంజాయ్ చేసినట్లయితే, వేరే వాళ్ళ రీసోర్సెస్ ని వాళ్ళ అనుమతి లేకుండా మనం ఎంజాయ్ చేసినట్లయితే ఈ శిక్షను మనకు విధిస్తారు. ఈ శిక్షలోని భాగంగా పాములతో టార్చర్ చేయిస్తారు. మనల్ని రౌరవాది నరకాలంటారు కదా, ఆ రౌరవంలో పడేస్తారు. మనం ఎవరినైతే మోసం చేస్తామో ఆ వ్యక్తి అక్కడికి పాము రూపంలో వస్తాడు. ఆ వ్యక్తి అప్పటికి చనిపోయినట్లయితే, లేదంటే అతని వంశస్థులైనా వచ్చే అవకాశం ఉంది. ఆ పాము రూపంలో ఆ వ్యక్తి లేదంటే ఆ వ్యక్తి యొక్క కుటుంబీకులు మనల్ని టార్చర్ చేస్తారు. పాములతోటి విపరీతంగా కరిపిస్తారు, విపరీతంగా పెయిన్ వచ్చేలా చేస్తారు. నెంబర్ 5 సుకరముఖం. ఈ శిక్షని ఎవరికి విధిస్తారు అంటే వాళ్ళ యొక్క డ్యూటీస్ ని విస్మరించే వాళ్ళు, రూల్స్ ని పాటించిన వాళ్ళకి, అంతేకాకుండా ఇన్నోసెంట్ పీపుల్స్ ని ఎవరైతే పనిష్ చేస్తారో వాళ్ళకి, అన్లాఫుల్ యాక్టివిటీస్ ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి శిక్షను విధిస్తారు. ఈ శిక్షలో భాగంగా భారీగా కొడతారు, అంతేకాకుండా కొన్ని క్రూర మొగాల చేత విపరీతంగా కరిపిస్తారు. వాళ్ళ శిక్ష పూర్తయ్యేంత వరకు కూడా ఇలాగే కొనసాగిస్తూ ఉంటారు. నెంబర్ 6 సలీమా ఆలీ. ఈ శిక్షని ఎవరికి విధిస్తారంటే ఎవరైతే వివాహేతర సంబంధం పెట్టుకుంటారో, అంటే తన భర్తతో కాకుండా వేరే పురుషుడితో శృంగారం చేసే స్త్రీకి, లేదంటే తన భార్యతో కాకుండా వేరే స్త్రీతో శృంగారం చేసే పురుషుడికి, వీళ్ళకి శిక్షలైతే విధిస్తారు. ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికీ వర్తిస్తుంది. వీళ్ళకి శిక్షలో భాగంగా వేడి వేడి గదల్ని, అంటే పెద్ద పెద్ద గదలుంటాయి, ఆ గదల్ని చాలా ఎర్రగా వచ్చేంత వరకు కాలుస్తారు. అలా కాల్చిన తర్వాత వాళ్ళ శరీరాల మీద చాలా గట్టిగా కొడతారు. అది కూడా కొన్ని ముఖ్యమైన భాగాలు ఉంటాయి కదా, ఆ భాగాల మీద ఎక్కువగా కొడుతూ ఉంటారు. అలాగా శిక్ష పూర్తయ్యేంత వరకు కొడుతూనే ఉంటారు. నెంబర్ 7 అసిత పాత్రం. ఈ శిక్ష ఎవరికి విధిస్తారంటే వాళ్ళ యొక్క సొంత పనులను వెలివేస్తారో, దేవుణ్ణి విస్మరిస్తారో, ధర్మాన్ని అనుసరించరో వాళ్ళకి ఈ శిక్షను విధిస్తారు. ఇందులో భాగంగా అసిత పాత్రానికి మనుషుల యొక్క కాళ్ళ ద్వారా వేలాడతీస్తారు. అంటే కాళ్ళల్లో 2 వైపులా కత్తులుగా ఉన్న ఒక ఆబ్జెక్ట్ ని దింపుతారు. అలా చేసి అతన్ని వేలాడతీస్తారు, లేదంటే ఆమెను వేలాడతీస్తారు. అలా వాళ్ళని విపరీతంగా కొడతారు. అలా స్పృహ కోల్పోయేంత వరకు కొడతారు. అలా వాళ్ళకి స్పృహ తెప్పించి మళ్ళీ ఆ శిక్షని కొనసాగిస్తారు.
నెంబర్ 8 పోయోదకం. ఎవరైతే ఒక పురుషుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుండానే ఒక స్త్రీతో శృంగారం చేస్తారో, ఒక స్త్రీని మోసం చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ శిక్షను విధించడం జరుగుతుంది. అంతేకాకుండా శృంగారం చేస్తున్న టైంలో మగవాళ్ళు కొంతమంది ఆడవాళ్లను జంతువులా చూస్తుంటారు. అలాగే ఎవరైతే క్రూయల్ గా బిహేవ్ చేస్తారో వాళ్ళకు కూడా ఈ శిక్షను విధించడం జరుగుతుంది. వీళ్ళని ఒక పెద్ద బావిలో పడేస్తారు. ఆ బావిలో మలమూత్ర విసర్జనాలుంటాయి, రక్తం ఉంటుంది, పేగులు ఉంటాయి, జంతువుల యొక్క కుళ్ళిపోయిన శరీర భాగాలు ఉంటాయి, విషపూరితమైన పురుగులు ఉంటాయి, జంతువులు ఉంటాయి. అన్ని ఉన్న బావిలో వీళ్ళనైతే పడేస్తారు. వాళ్ళ శిక్షణ కాలం పూర్తి అయ్యేంత వరకు కూడా అందులోనే వాళ్ళని ఉంచుతారు. నెంబర్ 9 అభిచి. ఎవరైతే అబద్ధపు సాక్ష్యాలు చెప్తారో, ఎవరైతే అబద్ధపు ఒట్లు వేస్తారో, మొత్తానికి అబద్ధాలు ఎవరైతే ఆడతారో ఎవిడెన్స్ విషయంలో వాళ్ళకి ఈ శిక్షణ అయితే విధిస్తారు. ఈ శిక్షలో భాగంగా వాళ్ళని ఏం చేస్తారంటే ముందుగా వాళ్ళని విపరీతంగా టార్చర్ చేస్తారు. ఆ తర్వాత చాలా ఎత్తైన ప్రదేశానికి తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి కింద పడేస్తారు. మళ్ళీ అలాగే తీసుకొని వెళ్ళి మళ్ళీ కింద పడేస్తారు. ఈ మధ్యలో కొడుతూ ఉంటారు. ఆ టైం అయ్యేంత వరకు ఆ ప్రాసెస్ ని రిపీట్ చేస్తూనే ఉంటారు. అయితే కింద పడి చనిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతుందని మీరు అనుకోవచ్చు. సాధారణంగా అక్కడ శరీరం మనకి వస్తుందని చెప్పాను కదా. మనం చనిపోయి స్వర్గానికి లేదా నరకానికి వెళ్ళిన తరువాత ఆ శరీరానికి బాధలు సుఖాలు తెలుస్తాయి, కానీ వాటికి మరణం అనేది ఉండదు. ఎన్నిసార్లు మనం చనిపోయే సిచ్యువేషన్ వచ్చినప్పటికీ కూడా ఆ శరీరం ద్వారా మనం చనిపోం, కానీ మనకు విపరీతమైన నొప్పి అనేది తెలుస్తూ ఉంటుంది ఆ యొక్క నరకపు శిక్షణ సమయంలో. నెంబర్ 10 ఆయపానం. ఎవరైతే ఆల్కహాల్ తాగుతారో లేదంటే ఇంటాక్సికేటెడ్ డ్రింక్స్ తాగుతారో వాళ్ళకి ఈ శిక్షను విధిస్తారు. సో భూమి మీద మద్యం తాగుతున్నప్పుడు స్వర్గం చూస్తున్నామని చాలా మంది అయితే అనుకుంటూ ఉంటారు, కానీ కింద ఈ మద్యాన్ని తాగుతున్నట్లయితే పైకి వెళ్లి నరకాన్ని చూడాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా శిక్షణగా ఏం చేస్తారంటే ఆడవాళ్ళకైతే వాళ్ళ చేత కరిగించిన ఐరన్ ని తాగిస్తారు. అది కూడా చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. 1500-1600 సెంటీగ్రేడ్ హీట్ అయితే ఉంటుంది. దాన్ని తాగిస్తారు. మగవాళ్ళకైతే ఏకంగా లిక్విడ్ మోల్టెన్ లావా, అగ్నిపర్వతం నుంచి వచ్చే లావాని తాగిస్తూ ఉంటారు. అదైతే 3000 డిగ్రీల వరకు ఉండే అవకాశం కూడా ఉంటుంది. నెంబర్ 11 మహారౌరవం. ఎవరైతే వేరే వాళ్ళ ప్రాపర్టీని నాశనం చేస్తారో, ఆ హక్కుదారుల్ని ఆ ప్రాపర్టీని దక్కించుకోనివ్వకుండా చేస్తారో, వీళ్ళు వాళ్ళకి ప్రాపర్టీని దక్కనివ్వకుండా వాటిని కావాలని నాశనం చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ శిక్షణ అయితే విధిస్తారు. ఈ శిక్షలోని భాగంగా కంటిన్యూస్ గా పాముల చేత కరిపిస్తూనే ఉంటారు. అవి కూడా చాలా అంటే చాలా భయంకరమైన పాములు ఉంటాయి. అవి కూడా వైలెంట్ గా చాలా హై ఎనర్జీని కలిగి ఉంటాయి. అవి వరుస పెట్టి కరుస్తూనే ఉంటాయి మన శిక్ష కాలం పూర్తయ్యేంత వరకు. నెంబర్ 12 దత్తమూర్తి లేదా అగ్నికుండం. దీనికి 2 పేర్లు ఉన్నాయి. ఎవరైతే దొంగతనం చేస్తారో, వేరే వాళ్ళ ప్రాపర్టీని బలవంతంగా లాక్కుంటారో, అంటే బంగారం కానీ లేదంటే వేరే జ్యువెలర్స్ గానీ లాక్కుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఈ శిక్షణ అయితే విధించడం జరుగుతుంది. ఈ శిక్షలోని భాగంగా వాళ్ళని ఐదర్ నార్మల్ గా లేదంటే వేలాడతీసి పూర్తిగా నిప్పుల్లో కాలుస్తారు. చేతులు కాళ్ళు అయితే కట్టేసి ఉంటే కాపాడుకోవడానికి కూడా కుదరదు. నెంబర్ 13 తమిశ్రం. ఎవరైతే వేరే వాళ్ళ ప్రాపర్టీస్ ని ఇష్టపడి వాళ్ళకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ శిక్షను విధించడం జరుగుతుంది. అది లాక్కోవడం ద్వారా లేదంటే వాళ్ళని బెదిరించడం ద్వారా ఏదో ఒకటి చేసి వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ శిక్షను విధిస్తూ ఉంటారు. ఈ శిక్షలోని భాగంగా వీళ్ళ యొక్క శరీరం నుంచి రక్తం వచ్చేలా కొడుతూ ఉంటారు. జంతువులతో మీద ఎక్కించి తొక్కిస్తూ ఉంటారు. అలాగా వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయేంత వరకు చేస్తూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళకి స్పృహ వచ్చిన తర్వాత దాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. నెంబర్ 14 అంధతంస్త్రం. ఎవరైతే వాళ్ళ సోల్మేట్స్ ని, వాళ్ళ హస్బెండ్స్ ని, వాళ్ళ వైఫ్స్ ని చీట్ చేస్తారో, ఎవరైతే వాళ్ళ యొక్క పార్ట్నర్స్ ని కేవలం లాభం కోసం లేదంటే వాళ్ళ యొక్క ఆనందం కోసం అన్నట్టుగా ట్రీట్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ శిక్షను విధిస్తూ ఉంటారు. ఈ శిక్షలోని భాగంగా తమిశ్రం లాంటిదే కళ్ళు తిరిగి పడిపోయేంత వరకు కొడుతూనే ఉంటారు. ఆ తర్వాత స్పృహ వచ్చాక మళ్ళీ కొనసాగిస్తూ ఉంటారు. నెంబర్ 15 వజ్రకంటకశాలి ఆర్ వజ్రకంటక. ఎవరైతే జంతువులతో శృంగారం చేస్తూ ఉంటారో లేదంటే ఇష్టం లేకుండా ఎవరైతే మనుషులతో శృంగారం చేస్తూ ఉంటారో, అంటే బలవంతం చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ శిక్షణ అయితే విధించడం జరుగుతుంది. ఈ శిక్షలోని భాగంగా ఒక దొంగ లాంటి దానికి హక్ చేసుకున్నట్టుగా చేస్తారు. ఆ దొంగకి నిప్పులు ఉంటాయి, అంతేకాదు దాంట్లో సూదులు కూడా ఉంటాయి. ఆ సూదులు చాలా అంటే చాలా షార్ప్ గా ఉండి మన శరీరంలోకి దూరుతూ ఉంటాయి. వెనక నుంచి వీళ్ళు కొడుతూ ఉంటారు కూడా, ఆ సూదులు మరింత లోపలికి మన శరీరంలోకి వెళ్ళేట్టుగా. అలాగా దారుణమైన శిక్షను విధిస్తారు. నెంబర్ 16 విశాసనం. బాగా డబ్బున్న వాళ్ళు కొంతమంది పేదవాళ్ళని టార్చర్ చేస్తూ ఉంటారు, వాళ్ళని అవహేళన చేస్తూ ఉంటారు. ఎవరైతే అవసరాల్లో ఉంటారో వాళ్ళకి సహాయం చేయకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ శిక్షణ అయితే విధిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద భారీ దుంగలతో చాలా బలంగా కంటిన్యూస్ గా కొడుతూనే ఉంటారు వాళ్ళ శిక్షా సమయం ముగిసేంత వరకు. ఇదే వాళ్ళకి విధించే శిక్ష. నెంబర్ 17 దండసూకం.
ఎవరైతే జంతువుల్ని క్రూరంగా హింసిస్తారో వాళ్ళకి శిక్షని విధిస్తారు. ఈ శిక్షలోని భాగంగా వీళ్ళని బ్రతికుండగానే నరకంలో ఉన్న కొన్ని రాక్షసులు తినేస్తూ ఉంటాయి. నెంబర్ 18 సర్మేయసనం. ఇందులో భాగంగా కొన్ని వేల కుక్కలతో తమ పదునైన పళ్లతో మన చర్మం మొత్తాన్ని కూడా పీకించేస్తాయి. అండ్ ఆ టైం పూర్తయ్యేంత వరకు మన టార్చర్ కొనసాగుతూనే ఉంటుంది. ఈ శిక్షని ఎవరికి విధిస్తారు అంటే ఎవరైతే తినే తిండిలో విషాన్ని కలిపి కొంతమంది ప్రాణాలు పోవడానికి కారణమవుతారో, లేదంటే పెద్ద సంఖ్యలో మనుషుల్ని కావాలని చంపుతారో, ఒక దేశాన్ని పాడు చేస్తారో, లేదంటే మనుషుల్ని టార్చర్ చేస్తారో, ఒక పెద్ద హింసకాండానికి కారణం అవుతారో వాళ్ళకి ఈ శిక్ష అనేది విధిస్తారు. నెంబర్ 19 లాలాబక్సం. వైఫ్ లేదా హస్బెండ్ వీళ్ళిద్దరిలో ఎవరైనా సరే వాళ్ళ పార్ట్నర్ ని టార్చర్ చేస్తూ ఉంటారో, వాళ్ళని శృంగారంలో ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బంది పెడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ శిక్షణ అయితే విధిస్తారు. ఇందులో భాగంగా నరకంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళని సెమిన్ రివర్ లో ముంచేస్తారు. అండ్ వాళ్ళని ఆ సెమన్ ని బలవంతంగా తాగేటట్టుగా చేస్తారు. వాళ్ళ శిక్ష ముగిసేంత వరకు అదే కొనసాగుతూ ఉంటుంది. నెంబర్ 20 ప్రాణరోధం. ఎవరైతే జంతువుల్ని హింసించి చంపుతారో ఆహారం కోసం వాళ్ళకి ఈ శిక్షణ అయితే విధిస్తారు. అంటే చికెన్ మటన్ తింటారు కదా అలాంటి వాళ్ళు అన్నమాట. అంటే ఫ్రిష్ ఫ్రాన్స్ కూడా అనుకోండి, బట్ చెప్తున్నా నార్మల్ గా. ఇలా ఆహారం కోసం జంతువుల్ని ఎవరైతే హింసించి చంపుతారో వాళ్ళకి శిక్షణ అయితే విధిస్తారు. ఇందులో భాగంగా మనిషి యొక్క శరీరాన్ని తూట్లు పోయేటట్టుగా బాణాలతో పొడుస్తారు. ఆ తర్వాత పెద్ద పెద్ద గదలతో శరీరం మీద విపరీతంగా కొడుతూనే ఉంటారు. తర్వాత పెద్ద పెద్ద కత్తులతో విపరీతంగా గాయాలు కూడా చేస్తారు. ఇలా మన శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. నెంబర్ 21 వటరోధం. ఎవరైతే అడవిలో ఉన్న జంతువుల్ని చంపుతూ ఉంటారో, లేదంటే పర్వత ప్రాంతంలో ఉన్న జంతువుల్ని చంపుతూ ఉంటారో, లేదంటే పర్వతం మీద ఉన్న జంతువుల్ని చంపుతూ ఉంటారో, చెట్ల మీద ఉన్న జంతువుల్ని చంపుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ శిక్షణ అయితే విధిస్తారు. ఈ శిక్షలోని భాగంగా వీళ్ళ యొక్క చేతుల్ని కాళ్ళని బంధించేసి ఫైర్ తో కానీ, పాయిజన్ తో కానీ, అలాగే వేరు వేరు ఆయుధాలతోని వాళ్ళని విపరీతంగా టార్చర్ చేస్తారు. నెంబర్ 22 పర్యవర్తనకం. ఎవరైతే ఆకలితో ఉన్న పర్సన్ కి ఆహారం పెట్టడానికి అంగీకరించరో వాళ్ళకి ఈ శిక్షణ అయితే విధిస్తారు. ఈ శిక్షలోని భాగంగా కాకులు, గద్దలు లాంటి కొన్ని పక్షులను మన మీద వదులుతారు. అవి విపరీతంగా పడుచుకొని మన శరీరాన్ని మన నుంచి వేరు చేస్తూ మనల్ని మామూలు టార్చర్ చేయవు. మన శిక్షాకాలం ముగిసేంత వరకు అలా కొనసాగుతూనే ఉంటుంది. నెంబర్ 23 కుంభీపాకం. ఎవరైతే జంతువుల్ని వాళ్ళ యొక్క స్వార్థం కోసం, లేదంటే వాళ్ళ యొక్క ఆనందం కోసం చంపుతారో అలాంటి వాళ్ళకి ఈ శిక్షణ అయితే విధిస్తారు. ఈ శిక్షలోని భాగంగా బాగా మరుగుతున్న నూనె బాండీలో మనల్ని పడేస్తారు. ఇలా మన శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు అలాగే ఆ బాండీలోనే ఉంచి మనల్ని సలసలా మాడిపోయేటట్లుగా చేస్తారు. నెంబర్ 24 రక్షోభభక్షం. ఎవరైతే జంతువుల్ని మనుషుల్ని బలిస్తూ ఉంటారో, అదే నరబలులు, జంతు బలులు అంటారు కదా, అలా బలిచిన తర్వాత కొంతమంది ఆ మాంసాన్ని కూడా తింటూ ఉంటారు. ఇలా బలిచే వాళ్ళకి, అలా మాంసం తినే వాళ్ళకి ఈ శిక్షణ అయితే విధిస్తారు. ఈ శిక్షలోని భాగంగా ఎలా అయితే హింసించారో అంతే దారుణంగా, ఇంకా చెప్పాలంటే అంతకంటే దారుణంగా హింసిస్తారు. చాలా టార్చర్ చేస్తారు. జంతువుల్ని మనం చెప్పేటప్పుడు ఎంత బాధపడతాయో మనకు అర్థమయ్యేటట్లుగా చేస్తారు. నెంబర్ 25 శూలప్రోతం. ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో, ఎవరైతే అమాయకుల్ని చంపుతారో, ఎవరైతే ఒక వ్యక్తి యొక్క నమ్మకాన్ని మోసం చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ శిక్షను విధించడం జరుగుతుంది. ఈ శిక్షలోని భాగంగా శూలాలతో పొడుస్తారు, విపరీతంగా పొడుస్తారు. మన శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు మన శరీరం నుంచి ఆ శూలాలు చీల్చుకుంటూ వస్తూనే ఉంటాయి. అండ్ మన తిండికి దప్పికి కూడా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి తిండి గాని నీరు గాని ఇవ్వరు ఆ టైంలో. అలా మనం టార్చర్ కాలం పూర్తయ్యేంత వరకు అది కొనసాగుతూనే ఉంటుంది. నెంబర్ 26 వైదరణి. ఎవరైతే వాళ్ళ పవర్ ఉపయోగించి వేరే వాళ్ళ మీద దాడి చేస్తారో, అంటే పవర్ ని మిస్యూజ్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ శిక్షను విధించడం జరుగుతుంది. ఈ శిక్షలోని భాగంగా మలమూత్రాలతో, రక్తంతో, మనిషి యొక్క జుట్టుతో, బోన్స్ తో, నెయిల్స్ తో, ఇంకా ఎన్నో దారుణమైన సబ్స్టెన్సెస్ తో నిండిపోయి ఉన్న వైతరణి నదిలో వాళ్ళని పడేస్తారు. అండ్ వాటిలో ఉన్న క్రియేచర్స్ అన్ని కూడా వాళ్ళని తినేటట్లుగా చేస్తూ ఉంటారు. ఇలా వాళ్ళ శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు ఆ శరీరాన్ని ఆ నీటి లోపల ఉన్న క్రియేచర్స్ కి అప్పచెప్తారు. ఇంకా మనుషులు పాపాలు మాత్రమే చేసి పుణ్యాలు అసలేం చేయకపోయినట్టయితే ఇంకా కంప్లీట్ గా నరకంలోనే ఉంటారు. అలా మళ్ళీ ఇంకొక జన్మెత్తుతారు, అది ఏదో ఒక రకంగా. అలా కాకుండా పాపాలు పుణ్యాలు రెండూ చేసినట్లయితే నరకంలో ఈ శిక్షను అనుభవించాక అప్పుడు స్వర్గానికి వెళ్తారు, అప్పుడు స్వర్గ సుఖాలను అనుభవిస్తారు. కానీ మొదటే నరకానికి వెళ్తారు, అదైతే స్పష్టంగా చెప్పవచ్చు. నెంబర్ 27 క్రిమి భోజనం. ఎవరైతే అతిథుల్ని గౌరవించారో, ఎవరైతే మనుషుల్ని అవసరాలకు వాడుకుంటారో, ఎవరైతే వేరే వాళ్ళ పనిని వీళ్ళ స్వార్థానికి తగ్గట్టు వీళ్ళ వైపు మలుచుకుంటారో అలాంటి వారికి ఈ శిక్షణ అయితే విధిస్తారు. ఇందులో భాగంగా వామ్స్ ని, ఇన్సెక్ట్స్ ని, సర్ఫెంట్స్ ని, వీటన్నిటిని ఆ మనిషి మీదకి వదులుతారు. అండ్ శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు అవి ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని కంటిన్యూస్ గా తింటూనే ఉంటాయి. ఇన్సెక్ట్స్ అయితే మన బాడీ మొత్తాన్ని కూడా
కూడా రంధ్రాలతో నింపేస్తాయి. అంత దారుణంగా ఆ శిక్షను అయితే విధించడం జరుగుతుంది. 28 అంద కోపం ఇదే ఫైనల్ శిక్ష కూడా. ఎవరైతే వాళ్ళ దగ్గర అవకాశం ఉండి కూడా, అంటే రీసోర్సెస్ ఉండి కూడా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోరో, ఎవరైతే మంచి వాళ్ళని తొక్కేస్తూ ఉంటారో, ఇన్హ్యూమన్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే ఈ శిక్షను విధించడం జరుగుతుంది. వీళ్ళకి విధించే శిక్ష ఏంటంటే క్రూర మృగాల చేత కరిపించడం, వాటితో కుమ్మించడం, వాటితో తొక్కించడం. అంటే లయన్స్, టైగర్స్ వీటన్నిటిని ఉపయోగించి కరిపిస్తారు. తర్వాత దున్నపోతులు లాంటి భారీ భారీ జంతువులను ఉపయోగించి కుమ్మించడం, తొక్కించడం లాంటివి చేస్తారు. ఏనుగుల్ని కూడా వాడే అవకాశం ఉంది. ఈగల్స్ లో విషపూరితమైన జంతువులను ఉపయోగించి లైక్ పాములు, స్కార్పియన్స్ వీటిని ఉపయోగించి కరిపిస్తూ ఉంటారు. ఇలా చాలా రకాలుగా మనల్ని హింసిస్తూ ఉంటారు మన శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు. సో ఇవే గైస్ గరుడ పురాణం ప్రకారం ఇవి నరకంలో మనకు విధించే శిక్షలు. ఈ శిక్షల్లో మీకు ఏ శిక్ష పడే అవకాశం ఉంది? కొన్ని శిక్షలే పడొచ్చా లేకపోతే అన్ని శిక్షలు పడతాయా? మీకు ఏ శిక్ష పడుతుందో కింద కామెంట్ చేయండి. అంటే మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, లేకపోతే లేదు. ఎందుకంటే మీ మనస్సాక్షికి తెలుసు మీరు ఏం తప్పు చేస్తున్నారని. సో ఎప్పటికైనా తప్పులన్నీ మానేసి దీంట్లో ఉన్న తప్పుల్ని చేయకుండా ఉండటానికి ట్రై చేయండి. కాదు మేము ఈ తప్పులే చేస్తామని మీరు అనుకుంటే పైకి వెళ్ళిన తర్వాత నరకంలో ఆ శిక్షలు అనేవి మీకు వర్తిస్తాయి. సో గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా ఫ్రెండ్స్.